షాప్‌కు వెళ్ళి కొనే పని లేకుండా పిల్లలు ఆడుకునే క్లేని ఇంట్లో తయారు చేసుకోవచ్చండి. మరి సమ్మర్ వచ్చేసింది, పిల్లలు ఏదో బొమ్మలు కొనిమ్మంటారు కదా! అలాంటప్పుడు చాలామంది పిల్లలు క్లేతో ఆడుకోవడం ఈ మధ్యన ఎక్కువగా చూశాను నేను. అందుకని ఈ క్లే వీడియో చేస్తున్నాను. చాలా ఈజీగా ఇంట్లో ఉన్న వాటితోని మనం హ్యాపీగా క్లేని తయారు చేసుకోవచ్చు. ఎటువంటి కెమికల్స్ కలపకుండా మనం ఈజీగా తయారు చేసుకోవచ్చు. మన ఇంట్లో ఉన్న వాటితోనేనండో ఎటువంటి కెమికల్ లేకుండా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. ముందుగా మనకు కావాల్సింది ఒక కప్పు. మనం ఎన్ని తయారు చేసుకోవాలనుకుంటే అంతగా తీసుకోవచ్చు అనమాట. నేను ఒక చిన్న బౌల్ అయితే తీసుకుంటున్నాను మైదా పిండి. ఇక్కడ కొబ్బరి నూనె యూజ్ చేస్తున్నాము. కొబ్బరి నూనె యూజ్ చేయడం వల్ల చేతికి మనకి అంటుకోకుండా ఉంటుందన్నమాట. అలాగే మనం వేసిన డిజైన్స్ కూడా బాగా వస్తాయి. మనం తీసుకున్న షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇక్కడ 5 స్పూన్ల కొబ్బరి నూనె తీసుకుంటున్నాను. మీ ఇంట్లో ఏ కొబ్బరి నూనె ఉంటే ఆ కొబ్బరి నూనె యూజ్ చేయండి. ఇది పిండికంతా బాగా పట్టే విధంగా కొబ్బరి నూనె బాగా కలుపుకోవాలి. ఎందుకంటే ఎక్కడ పిండి నార్మల్గా ఉండకూడదు. ఉండడం వల్ల ఏమవుతుందంటే క్లే బాగా అతుక్కోకుండా కలర్ అనేది పట్టుకోకుండా ఉంటుందన్నమాట. అందుకని బాగా మిక్స్ చేసుకోవాలి. ముద్దగా వచ్చే విధంగా మిక్స్ చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా మిక్స్ చేయండి. అసలు మనం ఇన్ని రోజులు ఇది తెలియక క్లేని పిల్లల కోసం బయట కొంటా ఉంటాము. కొన్నా కూడా అది 1-2 రోజుల కంటే ఎక్కువ ఉండదు. డిజైన్ మనం తీసుకున్న డిజైన్ అయితే ఉంటుంది కానీ క్లే మాత్రం పిల్లలు ఇరిసి పడేస్తూ ఉంటారు. ఇలా పిండితో కనుక చేసామనుకోండి, వాళ్ళు 2-3 రోజులు ఆడుకున్నా కూడా పోదు అసలు. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మన చపాతీ పిండి కంటే కొంచెం గట్టిగా ఉండేలాగా కలుపుకోవాలి. మనం చపాతీ చేసుకుంటాం కదా, దాని మీదే కొంచెం గట్టిగా ఉండాలండి పిండి ముద్ద. అప్పుడు మనకి క్లే అనేది పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. పిల్లలు కూడా ఎంతసేపు ఆడుకున్నా వాళ్ళకి చేతుల నొప్పి అనేది రాకుండా స్మూత్గా బాగుంటుంది అన్నమాట. ఇన్ని రోజులు ఇది తెలియక 50-100 పెట్టి బయట క్లే కొంటా ఉన్నాము. ఇప్పటి నుంచి ఆ కొనడం ఆపేసి ఇలా తయారు చేసుకోండి. సమ్మర్ వచ్చింది కాబట్టి పిల్లలు కంపల్సరీ ఏదోటి కావాలి, వాళ్ళకి ఏదోటి ఇస్తేనే కుదురుగా ఉంటారు. ఇలాంటివి తయారు చేసి ఇచ్చామంటే వాళ్ళకి ఎన్నిసార్లు చేసినా విసుగు అనేది రాదు క్లేతో ఆడుకోవడం వల్ల పిల్లలకి. ఇప్పుడు మనం ఇలా కలుపుకున్న తర్వాత చూసారు కదా, ఇంత కొంచెం ఈ రకంగా అయితే ఉండాలి. ఇలా ఉన్న వాటిని మనకి ఎంతెంత కలర్స్ కలుపుకోవాలనుకుంటున్నామో అంతంత పార్ట్స్ కింద డివైడ్ చేసుకోండి. ఎన్ని కలర్స్ ఉంటే అన్ని కలర్స్ కలుపుకునేలాగైతే చిన్న చిన్న ఉండలుగా తీసి పక్కకైతే పెట్టేసుకోండి. ఈ వీడియోలో చూపించిన విధంగా చిన్న చిన్న ఉండలుగా తీసి పక్కకైతే పెట్టుకోండి. చూడండి, నేను ఇక్కడ ఈ సైజులో తీసుకుంటున్నాను. ఈ సైజు అయితే మనకి సరిపోతుందన్నమాట. పిల్లలు ఆడుకోవడానికి కూడా బాగుంటుంది. మా పక్కన వాళ్ళు నిన్న ఒక క్లే తెచ్చారు. అది ఇద్దరు కొట్టుకొని మొత్తం పడేశారు. ఈరోజు మళ్ళీ క్లే తీసుకొచ్చారు. నిన్నటికి వాళ్ళకి 200 ఖర్చు అయినాయి. వాళ్ళకి ఇద్దామని చెప్పి కూడా నేను ఈ వీడియో చేస్తున్నాను. వాళ్ళు కూడా ఆడుకుంటారు కదా. చూడండి, మనకి 20-30 రూపాయలు ఖర్చు అవుతుంది అంతే. ఇక్కడ మైదా పిండి తీసుకుంటున్నాం కాబట్టి ఒక 10 రూపాయలు అవుతుంది. మనం తీసుకునే కలర్ కూడా ఒక 10 రూపాయలు. 20 రూపాయల్లో మనం హ్యాపీగా క్లేని తయారు చేసుకోవచ్చు. అది కూడా మనకి దగ్గరగా 100 గ్రాముల పిండికి పైన కలుపుకోవచ్చు ఒక్కొక్క కలర్కి. అలా చూసుకుంటే నాకు తెలిసి ఒక నెల రోజుల పాటు హ్యాపీగా ఆడుకోవచ్చు. చూడండి, ఈ కలర్స్ మనకి ఉంటాయి కదా, డ్రాయింగ్ వేసే కలర్స్ అండి ఇవి. చిన్నపిల్లలు డ్రాయింగ్ వేస్తూ ఉంటారు కదా, అయ్యి అనమాట. ఇవి మనకి 10 రూపాయల బజార్లో 10 రూపీస్ పడుతుంది. ఒకటే వచ్చి 2 కలిపి 10 రూపీస్ వస్తాయి. ఇవి తీసుకున్నారనుకోండి, మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ని కలుపుకోవాలి. అయితే ఇక్కడ మనం కొబ్బరి నూనె కంపల్సరీ యాడ్ చేయాలండి. లేదంటే మనకి కలర్ అనేది పట్టుకోకుండా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే మన చేతికి అంటుకున్న కలర్ కూడా అలాగే ఉండిపోతుంది అనమాట. కొబ్బరి నూనె కలుపుకోవడం వల్ల అది చేతికి ఉన్నది కూడా పోతుంది. మనం ఆడుకున్న తర్వాత హ్యాండ్ వాష్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ని ఇలా తీసుకొని మొత్తం మన పిండి అంతా పట్టే విధంగా బాగా కలపాలి. ఇదే ఎక్కువ పని మనకి. పిండి మొత్తం పీల్చుకోవాలి. అప్పుడే కలర్ అంతా స్ప్రెడ్ అయ్యి వీడియోలో చూపించిన విధంగా బాగా మసాజ్ చేయాలన్నమాట పిండిని. అప్పుడే ఈ కలర్ అంతా ఈ పిండికి పడుతుంది. మనకి ఎంత కలర్ వచ్చే వరకు కలుపుకోవాలంటే అంత డార్క్గా రావాలంటే డార్క్గా, లైట్గా కావాలంటే లైట్గా కలుపుకోండి. పిల్లలకి కలర్ ఉంటే చాలు, అది క్లే అని ఈజీగా నమ్మేస్తారు. మనం ఈజీగా వీటిని వాళ్ళకి చేసి ఇవ్వచ్చు. హ్యాపీగా ఆడుకుంటారు. ఒక్కసారి చేసి ఇచ్చామంటే ఒక 3 days 4 days అయితే ఆడతారనమాట వీటితోనే. అంత బాగుంటుంది. ఇంకొకటి సాఫ్ట్గా చాలా బాగుంటుందండి. ఇక్కడ నేను గ్రీన్ కలర్ చేశాను కదా, చేసిన తర్వాత హ్యాండ్ వాష్ చేసుకొని శుభ్రంగా తుడిచేసుకోండి చెయ్యి. ఎందుకంటే ముందున్న కలర్ వేరే కలర్కి పట్టుకోకూడదు కదా. చేయి తుడుచుకున్న తర్వాత మరొక కలర్ని, మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్. ఇందులో వచ్చేసి మనకి 10 కలర్స్ అయితే ఉన్నాయి. మనం 10 రకాల క్లేని అయితే తయారు చేసుకోవచ్చు. ఇక్కడ నేను బ్లూ కలర్ వేసుకుంటున్నాను. సేమ్ ముందు చూపించిన విధంగానే అన్నీ కలుపుకోవాలండి. కాకపోతే మిక్సింగ్ చేసినప్పుడు బాగా మిక్స్ చేయాలి దీన్ని. ఈ పిండిని బాగా మిక్స్ చేయడం వల్ల బాగా పడుతుందన్నమాట. ఇగో వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఇలా ఇంత బాగా కలపాలి. కలపడానికి కొంచెం టైం పడుతుంది, 1 నిమిషం అలా పడుతుందన్నమాట. ఎందుకంటే ఈ పిండి ముద్ద తెల్లగా ఉంటుంది కదా, దీనికి ఈ కలర్ పట్టించడానికి బాగా మసాజ్ చేస్తేనే కానీ పిండికి కలర్ అనేది బాగా పట్టదు.
వీడియోలో చూపించిన విధంగా బాగా మసాజ్ చేయండి. మీరు ఎంతమంది పిల్లలున్నా ఇలా కొంచెం మైదా పిండిని తీసుకొని ఇలా కలిపేసి ఇచ్చారనుకోండి, వాళ్ళు పొద్దున్నుంచి సాయంత్రం ఆడుతూనే ఉంటారు. క్లే అంటే అసలు పిల్లలకి భలే పిచ్చి. ఈ మధ్యన ఎక్కడ సూపర్ బజార్లో చూసిన ఎక్కువ క్లే బాక్సులే కనిపిస్తున్నాయి. పిల్లలు ఎక్కువ వాడడం వల్ల వాటికి కూడా రేట్ అనేది బాగా అయింది. చూసారు కదా, ఇప్పుడు వచ్చిన తర్వాత మళ్ళీ హ్యాండ్ వాష్ చేసుకోండి. ప్రతి ముద్ద కలిపినప్పుడు కంపల్సరీ హ్యాండ్ వాష్ చేసుకోవాలి. లేదంటే ఈ కలర్ మరొక కలర్కి స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. ఈ కలర్ కూడా మనకి చేతికి ఏమీ అంటుకోదండి, వెంటనే పోతుంది ఇది. మనకి ఇబ్బంది ఉండదనమాట. ఇలా ఒకటి తెచ్చి పెట్టుకున్నామంటే నాకు తెలిసి 3 సార్లు 4 సార్లు అయితే చేసుకోవచ్చు. ఈ కలర్ బాక్స్తోని మనం 3 టైమ్స్ 4 టైమ్స్ క్లేని అయితే తయారు చేసుకోవచ్చు. మనం అప్పటికప్పుడు తయారు చేసుకొని ఇస్తే పిల్లలు 4-5 రోజులు ఈజీగా ఆడతారు. ఇదంతా అయిపోయిన తర్వాత ఆడుకున్న తర్వాత మళ్ళీ అంతా కలిపేసి ఒక బాక్స్లో పెట్టుకుంటే తెల్లారి మళ్ళీ ఆడుకోవడానికి ఉంటుంది అనమాట. ఇప్పటి నుంచి క్లే అసలు బయట కొనే పనే లేదండి. చక్కగా పిల్లలకి ఇంట్లో మైదా పిండి ఉంటుంది కాబట్టి మంచిగా మైదా పిండితో చేసి ఇవ్వండి. ఇక్కడ చూసారా, నేను 4 కలర్స్ అయితే తయారు చేశాను. ఇలా బాల్ లాగా తయారు చేశాను. అలాగే పొడవుగా మన క్లే ఎలా అయితే ఉంటుందో ఆ విధంగా కూడా తయారు చేశాను. నెక్స్ట్ వచ్చేసి ఎల్లో అండి. ఎల్లో కూడా చూడడానికి భలే ఉంటుంది. మా పక్కన పిల్లలు నిన్నంతా ఇదే పనిగా ఆడుతూ ఉన్నారు. మొత్తం చిన్న చిన్న ముక్కలుగా చేసేసి మొత్తం అంతా ఇసిరేశారు. ఈరోజు మళ్ళీ క్లే కావాలి అని ఏడ్చారంట. తను చెప్పిందనమాట. సరే క్లే ఎందుకు చేయకూడదు మనం అని చెప్పేసి ఈరోజు ఆ వీడియోనే చేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ వచ్చేసినాయి కాబట్టి పిల్లలకి ఏదో ఒకటి ఉండాలి చేతిలో, ఉంటేనే వాళ్ళు మనం కుదురుగా ఉంచుతారు. లేదంటే చాలా అల్లరి చేస్తూ ఉంటారు. ఇలా క్లే చేసి ఇచ్చామనుకోండి, వాళ్ళు కూడా చేయొచ్చు. ఈ క్లే వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్గానే ఉంటుంది. క్లే తయారు చేసామని ఫీలింగ్ ఉంటుంది, ప్లస్ ఇంట్రెస్ట్గా కూడా ఉంటుంది. మంచిగా చేసుకొని వాళ్ళే ఆడుకుంటారు. మనం చూపిస్తే ఒకసారి చేసి చూపించామంటే మళ్ళీ మళ్ళీ హ్యాపీగా చేస్తారు. పిల్లలు చేసే అంత ఈజీగా ఉంటుంది అనమాట మనం ఈ క్లే చేసుకునే పద్ధతి. ప్రతి కలర్ వేసుకోవాలి, మనం కలర్ మిక్స్ చేసుకోవాలి. కాకపోతే ఈ పెయింట్ అనేది చూసారు కదా, కొంచెం ఎక్కువ పడినా తక్కువ పడినా ప్రాబ్లమేనండి. సమానంగా చూసి వేసుకోవాలి. లేదంటే మన చేతి నిండా అప్లై అయినట్టు ఉంటుంది. కానీ ఇది ఈజీగా వెళ్ళిపోతుందండి. దీనివల్ల ఎటువంటి టెన్షన్ పడేలేదు. అయితే ఇప్పుడు మనం ఏం చేస్తామంటే లాస్ట్గా ఈ ముద్ద మిగిలింది కదా, దీనికి ఏం చేస్తున్నానంటే అన్ని కలర్స్ కలిపి వేసి మిక్స్డ్ కలర్స్లో వేసి ఒక క్లేని అయితే తయారు చేయాలని అనుకుంటున్నాను. అన్నీ కొంచెం కొంచెంగా వేస్తే మిక్స్ అవుతుంది కదా, మిక్స్ అయ్యి డిఫరెంట్ కలర్ అయితే వస్తుంది. కొంచెం గోల్డ్ వేశాను. అలాగే ఇక్కడ రెడ్, బ్లూ, ఎల్లో అని కొన్ని కలర్స్ వేస్తున్నాను అనమాట. ఎలా వస్తుందో ట్రై చేద్దాము. మిక్స్డ్ కాంబినేషన్లో అయితే ఉంటుంది కదా అని చెప్పేసి. ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నా. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కంపల్సరీ ట్రై చేయండి. చాలా ఈజీ. ఇది మనకి 10 రూపీస్ బజార్లో దొరుకుతుంది. డ్రాయింగ్ది డ్రా చేస్తారు కదా పిల్లలు, వాటర్ పెయింట్ అనమాట. దీనివల్ల మనకి ఎటువంటి హాని కలిగే అవకాశం ఉండదన్నమాట. పిల్లలు కూడా హ్యాపీగా చేసుకోవచ్చు. మనల్ని కూడా ఇబ్బంది పెట్టకుండా మన పనులు మనం చేసుకోవచ్చు. ఇంకా హాఫ్ డే స్కూల్స్ అయిపోయినాయంటే వెంటనే హాలిడేస్ వస్తాయి, సమ్మర్ హాలిడేస్. చూసారు కదా, ఇన్ని కలర్స్ కలిపి ఒక ముద్దనైతే తయారు చేస్తున్నాను. ఒకసారి మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ట్రై చేస్తే కనుక కంపల్సరీ కామెంట్ చేయండి మీకు ఎలా వచ్చిందో. నేను చేశాను, చాలా బాగా వచ్చింది. మీరు చేయండి, చాలా బాగా వస్తుంది. ఎందుకంటే నేను చేసి మీకు చూపించాను కాబట్టి ఈ ప్రాసెస్ చాలా ఈజీ అండి. చాలా మార్కెట్లలో, సూపర్ మార్కెట్లో ఎక్కువ ఇవే కనబడుతున్నాయి. 150, 200 కూడా ఉన్నాయి. చిన్న చపాతీ స్టిక్ లాంటిది ఇస్తున్నాడు. ఇచ్చి అందులో ఒక 2 బొమ్మలు ఇచ్చి ఇలా క్లియర్ రకరకాలు అని ఇస్తున్నాడు అనమాట. అవి కూడా చాలా చిన్న సైజులో ఉంటున్నాయి. వాటికి 200 వేస్ట్ చేసే బదులు ఒక 50 రూపాయలు పెడితే మనం ఇంట్లో హ్యాపీగా క్లేన్ తయారు చేసుకోవచ్చు. 50 రూపాయలు పెడితే నాకు తెలిసి 4-5 సార్లు క్లేన్ తయారు చేయొచ్చు మనం. అది కూడా మనకి సాటిస్ఫాక్షన్. మనమే తయారు చేసి ఇచ్చినా, పిల్లలు తయారు చేసుకున్నా వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ బాగా వస్తుంది. ఇప్పుడు చూసారా మిక్స్డ్ కలర్స్లో ఎలా వచ్చిందో చూసారు కదా. ఇలా డిఫరెంట్గా మన బాల్ ఎలా ఉంటుందంటే కలర్ఫుల్గా అలా అయితే ఉంది. ఇవి వచ్చేసి పాతవి, వాళ్ళు మొన్న ఆడిన వాటివి అనమాట. క్లే అయితే అయిపోయింది, ఇసిరేసారు ఎక్కడికక్కడ, బొమ్మలు మాత్రమే మిగిలినాయి. అందుకే ఈ క్లే తయారు చేసిన వీడియో మీకు చూపిస్తున్నాను అనమాట. చూడండి ఎంత బాగా వచ్చిందో, ఎంత స్మూత్గా ఉందో. గట్టిగా నొక్కే పని లేదు. మనం బయట కొనుక్కునే క్లే అయితే కొంచెం గట్టిగా ఉంటుంది, నొక్కడానికి ఫింగర్స్ కూడా నొప్పి వస్తాయి. ఇది చాలా స్మూత్గా, చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ వీడియో మీ అందరికీ నచ్చితే కనుక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు తెలిసిన వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి.